నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే 2019 ఎన్నికల్లో రాజకీయంగా 10 సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్కి చిరు దీపంలా రాజోలు గెలుపు 2019లో ఒక వెలుగులా కనిపించింది. మరి అదే వెలుగు గురించి అయితే రాజోలు పర్యటన గురించి అలాగే పల్లె పండుగ 2.0 రాజోలులోనే ఎందుకు ప్రారంభించబోతున్నారు అనే దాని మీద ఈ రోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక కమ్ టు ద పాయింట్లోకి వెళ్ళిపోదాం. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ చీకటి రాజకీయ జీవితంలో ఒక చిన్న చిరు దివ్యలాగా ఈ రాజోలు గెలుపు అనేది ఆయనకి తెలియని ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన అప్పుడు ఒకే మాట అన్నారు. ఏమి అన్నారు అంటే, రాజోలులో ఉన్న కొబ్బరి ముక్కలకున్నంత తీయదనం ఈ రాజోలు ప్రజల హృదయాల్లో ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా రాజోలుకు సంబంధించి నా జీవితంలో ఈ గెలుపుని రుచి చూపించిన రాజోలుకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటా అనే మాట అయితే చెప్పారు. అయితే దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేస్తాను, చూడండి. రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బోండంలో ఎంత తీపి ఉంటుందో నాకు అంత తీగి ఉండదు ఆ మాట. రోజు జనసేన 2019లో ఒక్క విజయం, ఒక్క రాజోలు విజయం, మబ్బులు కమ్మిన చోట, అసలు వెలుతురు లేని చోట, గాఢాంధకారం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ నాకు. అయితే రాపాకైతే రాజోలులో గెలిచారు జనసేన పార్టీ నుంచి. మరి అక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడా మీకు తెలుసు. ఏరు దాటిన తర్వాత తెప్ప తెగలేయటం అనేది ఏంటి అనేది ఇదిగో ఈ రాజోలులో రాపాక గెలుపుని చూసి చెప్పొచ్చు మనం. జనసేన పార్టీని తరపున గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళి జాయిన్ అయిపోయారు. మరి అలా వెళ్ళిపోవటం వల్ల ఉన్న ఒకే ఒక్క చిరుదీపం ఆరిపోతే ఎంతటి వ్యక్తి అయినా ఏమవుతాడు అంటే ఆ చీకటిలో కుంగి కుసించిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ అది కాదు కదా. రాజోలులో ఏ విధంగా నా జీవితంలో వెలుగు నింపిన ఆ గెలుపుని గెలుపుగానే నేను నా మనసులో పెట్టుకొని ఏ విధంగా నన్ను కాదని పక్క పార్టీలో జాయిన్ అయ్యారో అదే దృఢత్వాన్ని నేను మనసులో నింపుకొని ఇంకా బలంగా కృషి చేస్తా. ఎలాగైనా సరే ప్రజల్లోకి నేను వెళ్తా, జనసేన పార్టీని ఆ స్థాయిలో నిలబెడతా అంటూ ఎంతో పట్టుదలగా కృషి చేసి 2024 ఎన్నికల్లో 22 స్థానాలకు 22 స్థానాలు గెలుచుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటమిని ఏ విధంగా బలపరుచుకొని మరి బలంగా ఎదిగారు అనేది అయితే ఈరోజు మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ రాజోలుకు సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళాయి, కొబ్బరి రైతులకు సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళాయి. మరి ఆయనకు వెలుగునిచ్చిన ఈ రాజోలు గురించి పట్టించుకోకపోతే ఎలా అన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం డ్రైన్ వల్ల కొబ్బరి చెట్లు చనిపోయిన 12 గ్రామాల్లో ఆయన ఈరోజు పర్యటించి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం అయితే చూపబోతున్నారా, దానికి సంబంధించిన అడుగులు వేయబోతున్నారా అంటే అవుననే చెప్తున్నారు అధికార పార్టీ వర్గాలు. అయితే ఇదే అయితే కూటమి టైంలో అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగమే. అప్పుడు ఇచ్చిన హామీని ఇంకా నిలబెట్టుకుంటూ ఆయన ఈరోజు రాజోల్లో పర్యటించబోతున్నారు. అలాగే పల్లె పండుగ 2.0 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పల్లె పండుగ 1.0 ఏ విధంగా సక్సెస్ అయిందో అలాగే పల్లె పండుగ 2.0 కూడా సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో రాజోల్ నుండి మాత్రం ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. 6,787 కోట్ల రూపాయలతో 41,000 దాదాపు 41,687 పనులకు సంబంధించి ఆయన ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. అయితే వెలుగు నింపిన రాజోలులో కూడా ఆయన తిరిగి వెలుగులు నింపాలని చూస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలా మంది. గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు, రాజకీయ పదవిని నేను ఎందుకు కోరుకుంటున్నాను అనేది ఆయన చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఈ రాజోలుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలా సభలు సమావేశాల్లో
చెప్పారు. వెలుగు నింపిన రాజోల్లో నేను ఖచ్చితంగా నా జీవితంలో వెలుగు నింపిన రాజోల్లో నేను కూడా వెలుగు నింపుతా అని పలు అభివృద్ధి పనులనైతే ఈ రోజు ఆయన అక్కడ ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచి తీరటానికి మాత్రం పక్కాగా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారా అంటే ఎస్, అవుననే చెప్తున్నారు చాలా మంది. ఏ విధంగా తనను మోసం చేసి తన పార్టీలో గెలిచి మోసం చేసిన వ్యక్తిని తన మైండ్లో పెట్టుకొని ఆ వ్యక్తిని పల్లెత్తు మాట కూడా అనకుండా తన అభివృద్ధి పనుల ద్వారా, తన వ్యక్తిగత విషయాల ద్వారా, అట్లాగే తన ఏ విధంగా ముందుకెళ్తున్నాడు అనే విషయాల మీద కౌంటర్ ఇస్తున్నారా అంటే ఎస్, ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ అర్రే ఆ రోజు చాలా తప్పు చేశామే అని అవతల వ్యక్తి కుంగి కుసించిపోయేలాగా ఖచ్చితంగా ఆయన చెప్పే మాటలు చేసే విధానం చూసి ఆ వ్యక్తి ఖచ్చితంగా బాధపడతాడు అనేది మనం గ్యారంటీగా చెప్పొచ్చు. కానీ రాజోలు పర్యటన అనేది కేవలం ఒక ప్రాజెక్టులకు సంబంధించిన లేకపోతే అభివృద్ధికి సంబంధించిన పర్యటన మాత్రమే కాదు, ఒక నమ్మక ద్రోహానికి సరైన సమాధానమా అంటే అవును అని చెప్తున్నారు చాలా మంది కూడా. అంతేకాకుండా ఇది ఒక భావోద్వేగ పునరాగమనం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే ఇప్పుడు రారాజులా అభివృద్ధి పనులను స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో పవన్ కళ్యాణ్కి సాటి లేరు, పోటీ లేరు అని చెప్పొచ్చు. సో రాజోలు పర్యటన ఎందుకు అంత ఇంపార్టెన్స్ సంతరించుకున్నది అనేది ఈ ఒక్క పర్యటనతో చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఏది చేసినా తన సైలెన్స్లో అయితే ఖచ్చితంగా అభివృద్ధి పనులతో మాత్రమే సమాధానం ఇస్తారా అంటే ఎస్, అవుననే చెప్తున్నారు చాలా మంది. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ 3 రోజులు కూడా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పనులలో ఆయన నిమగ్నమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే ఎక్కడైతే విమర్శించారో వాళ్ళకి మాత్రం ఖచ్చితమైన సమాధానం అయితే ఇస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.